జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పోలవరంతో పాటు పలు నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టర్లను తప్పించేసి మొత్తం తనకి ఇష్టమైన తన కులానికి చెందిన మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ పనులు అప్పగించేస్తున్నారని ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విపరీతంగా విమర్శలు ఆరోపణలు చేశారు. తాము వస్తే మొత్తం రివర్స్లో టెండర్లు చేస్తామని కూడా చెప్పారు, తప్పించేసి వేరే వాళ్ళకి ఇస్తామని కూడా చెప్పారు. 2 రోజుల క్రితం కృష్ణా జిల్లాలో ఇదే మెగా కృష్ణారెడ్డి సొంతూరులో ఆయనే నిర్మించిన వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు జరుగుతుంటే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు స్వయంగా అక్కడికి వెళ్ళి మెగా కృష్ణారెడ్డి దంపతులతో పాటు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వెంటనే ఈ అంశంపైన కూడా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే ప్రశ్నించారు. మొన్నటి వరకు మెగా కృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒకటే అని మాట్లాడారు. మరి ఈరోజు ఎలా వెళ్ళారు? ఆయన పిలవంగానే ఆయనకు నిర్మించిన గుడి దగ్గరికి వెళ్ళి వారితో కలిసి మీరు పూజలు ఎలా చేస్తారనగానే చంద్రబాబు నాయుడు మీదే విమర్శలు కాబట్టి వెంటనే మీడియా అంతా సపోర్టింగ్గా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా రంగంలోనికి దిగింది. ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లను బెదిరించకూడదు, కాంట్రాక్టర్లు నిర్భయంగా పనిచేసే వాతావరణం ఉండాలి, అలాంటి వాతావరణం కల్పించాలన్న ఉద్దేశంతోనే మెగా కృష్ణారెడ్డి పట్ల చంద్రబాబు నాయుడు చాలా హుందాగా వ్యవహరిస్తూ ఉన్నారు, గౌరవంగా వెళ్ళారు అంటూ సపోర్ట్కి వచ్చారు. ఇదే చంద్రబాబు నాయుడు పైన నారా లోకేష్ పైన చంద్రబాబు నాయుడు కుటుంబం పైన ఎన్నికల ముందు చాలామంది చాలా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. వారిలో వసంత కృష్ణప్రసాద్ కూడా ఒక దశలో ఆయన నారా లోకేష్ని కొద్దిగా పరుష పదజాలంతో కూడా తిట్టారు. కానీ ఎన్నికల ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు, ఎమ్మెల్యే అయిపోయారు. పోతుల సునీత, నారా భువనేశ్వరి బ్రాహ్మణి మీద ఆమె మాట్లాడినంత దారుణంగా ఎవరూ మాట్లాడలేదు ఇప్పటివరకు. ఆమె వైసీపీ అధికారం కోల్పోగానే ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేసేశారు. రాజీనామాను ఆమోదించండి అని శాసనమండలిలో ఆమె పెద్ద పోరాటం కూడా చేస్తూ ఉన్నారు, వెంటనే ఆమోదించాలని. ఈ రాజీనామా ఎందుకు జరిగింది అంటే వైసీపీ వాళ్ళు చెప్పే కారణం ఇదంతా తెలుగుదేశం పార్టీ పెద్దలకు పోతుల సునీతకు మధ్య కుదిరిన ఒప్పందం. ఆమె రాజీనామా చేస్తే ఆ స్థానంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని ఎమ్మెల్సీ చేసేందుకు ఇదంతా ఒక ప్లాన్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. రాజ్యసభ ఎంపీల విషయంలో కూడా దాదాపు అదే చేశారు. వైసీపీ అదో ప్రహాసనం చెప్పాలంటే ప్రజలంతా బాధపడాలి. అప్పటికప్పుడు రాజీనామా చేసేసి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని ఒకరు బీజేపీ కండువా కట్టుకొని మళ్ళీ బై ఎలక్షన్లు జరిపించేసి మళ్ళీ వాళ్ళ గుర్తుల మీద రాజ్యసభకు వెళ్ళిపోయారు. వీళ్ళంతా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు విధానాలని అత్యంత తీవ్రంగా విమర్శించిన వాళ్ళే వెళ్ళిపోయారు. అక్కడి వరకు బాగానే ఉంది. అవన్నీ చంద్రబాబు నాయుడు చేస్తున్నవన్నీ చాలా హుందాతనమైన రాజకీయాలు, ఆయన రాజనీతితో చేస్తున్నారు అన్నది మీడియా వర్షన్. కృష్ణా జిల్లాలో నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పార్థసారథితో పాటు ఎమ్మెల్యే గౌతు శిరీష్ అంటే ఆయన మనవరాలుతో పాటు టీడీపీ నాయకులు కూడా హాజరయ్యారు. అక్కడికి మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ వచ్చారు. జోగి రమేష్తో కలిసి వేదిక పంచుకోగానే నారా లోకేష్కి కోపం వచ్చింది. ఇవన్నీ మనం చెప్తున్నది కాదు, వాళ్ళ మీడియాలో కూడా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన టీవీ ఛానల్లోనే బహిరంగంగానే చెప్తున్నారు. నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళిద్దరిని వివరణ అడిగారు. జోగి రమేష్తో కలిసి మీరు ఎలా వేదిక పంచుకుంటారు, అతనితో కలిసి మీరు ఎలా ర్యాలీ చేస్తారని చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు అని. దాంతో వెంటనే మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే శిరీష మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి క్షమాపణలు చెప్పారు పార్టీకి. గౌతు శిరీష చెప్తున్నారు, అసలు ఆ కార్యక్రమం మేము ఏర్పాటు చేయలేదు, పార్టీ తరఫున ఏర్పాటు చేయలేదు, గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గౌడ సంఘం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ కులానికి చెందిన నాయకులను ఆహ్వానించారు. వారిలో భాగంగానే జోగి రమేష్ను పిలిచి ఉండొచ్చు, మమ్మల్ని పిలిచారు, మేము వెళ్ళాము, అంతే తప్పించి అంతకుమించి ఏమీ లేదు. ఇకపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు సొంత వాళ్ళే సోషల్ మీడియాలో తనపైన పోస్టులు పెడుతున్నారు. ఇది చాలా బాధ అనిపించింది. వైసీపీ వాళ్ళు పోస్టులు పెట్టినప్పుడు కూడా నేను బాధపడలేదు, సొంత వాళ్ళే నా గురించి తెలిసి కూడా ఇలా పోస్టులు పెడుతూ ఉన్నారంటే బాధ అనిపించింది. అందుకే మరోసారి ఎవరన్నా జోగి రమేష్ లాంటి వైసీపీ నాయకులు వస్తున్నారని తెలిస్తే మేము ఆ కార్యక్రమానికి వెళ్లకుండా జాగ్రత్త పడతామని కూడా ఆమె చెప్పేశారు. దాంతోపాటు ఇండైరెక్ట్గా ఒక అంశాన్ని ఆమె ప్రస్తావించారు. వైసీపీ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాగానే స్థానిక నా నియోజకవర్గంలో కూడా చాలామంది వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు మేమంతా టీడీపీలోకి వస్తామని సంప్రదించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ ఎవరిని కూడా నేను పార్టీ ఆఫీస్ గడప కూడా తొక్కనీయలేదు, అది నా కమిట్మెంట్ అని చెప్పారు. పోతుల సునీత ఎమ్మెల్సీ పదవికి వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోనికి వస్తూ ఉంటే ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవడానికి వీలు లేదని గలమెత్తిన తొలి టీడీపీ నాయకురాల్ని నేనే అని కూడా ఆమె గుర్తు చేశారు. అంటే ఆమె ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు, మేము కమిట్మెంట్తోనే ఉన్నాము, ఆ ప్రోగ్రామ్ అయితే గౌడ సంఘంలో ఏర్పాటు చేశారు, మాకు తెలియదు, జోగి రమేష్ వచ్చారు, కులస్తులు కాబట్టి అంతా ఆడ కలిసాము అంతవరకే, కానీ పార్టీ గడప కూడా తొక్కనీయడం లేదు నేను ఏ వైసీపీ వాళ్ళని అని ఆమె చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు కావచ్చు, టీడీపీ అగ్రనాయకత్వం కావచ్చు చాలామందిని చేర్చేసుకుంటున్నారు వైసీపీ నుంచి ఎవరైనా వస్తామంటే.
గతంలో వాళ్ళు తిట్టిన వాళ్ళు ఉన్నా సరే చేసుకుంటున్నారు. కార్పొరేటర్లను కూడా రాజీనామాలు చేయకుండానే చేసుకుంటూ ఉన్నారు. పార్థసారథి, మంత్రి పార్థసారథి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన నేరుగా చంద్రబాబు నాయుడుకి క్షమాపణ చెప్పారు. ఈ కార్యక్రమం గురించి మాకు తెలియదు, అసలు అక్కడ ఎవరెవరు వస్తారనేది మాకు తెలియదు, గౌడ సంఘం వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్ళాము, ఇక పైన నేను ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్ళాల్సి వస్తే అప్పుడు ఆ కార్యక్రమానికి ఎవరు వస్తున్నారో ముందే తెలుసుకొని మరి నేను జాగ్రత్త తీసుకొని వెళ్తాను. ఇలాంటి వాళ్ళు వస్తున్నారంటే, జోగి రమేష్ లాంటి వాళ్ళు వస్తున్నారంటే నేను వెళ్ళను అని కూడా ఆయన పార్టీకి వివరణ ఇచ్చుకున్నారు. పార్థసారథి గౌడ సామాజిక వర్గం కాదు, యాదవ్ సామాజిక వర్గం, కానీ న్యూజిబీడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి, గౌతు లచ్చయ్య స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి ఆ గౌరవంతో ఆయన వెళ్ళి ఉండవచ్చు. కానీ ఆయన కూడా ఈరోజు క్షమాపణ చెప్పుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో వచ్చింది అంటే, తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి క్షమాపణ చెప్పుకునే పరిస్థితి వచ్చింది అంటే నాయకుల మీద ఏ స్థాయిలో ఒత్తిడి ఉంది, ఏ స్థాయిలో నియంత్రణ ఉంది అన్నది దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, సరే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరుగుతోంది అనుకుందాం ఒక ప్రాంతంలో. అంటే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సరే ఒక కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఎవరైనా కార్యక్రమం ఏర్పాటు చేశారే అనుకుందాం. అంటే అప్పుడు ఆ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా కమ్మ సామాజిక వర్గం నాయకులందరినీ ఆహ్వానించవచ్చు. కానీ ఆ కార్యక్రమంలో ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే పాల్గొనాలా? వైసీపీ వాళ్ళు కూడా వస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీల నుంచి నాయకుల నుంచి ఇలాంటి వివరణ తీసుకుంటారా అనేది కూడా చూడాలి. గౌతు లచ్చన్న గౌడ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ప్రోగ్రాం జరిగితే మంత్రి, ఎమ్మెల్యే నుంచి ఈ స్థాయిలో నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూడా కాదు, మంత్రి చంద్రబాబు నాయుడు కూడా కాదు వివరణ కోరడానికి. ఆయన కోరేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా చెప్తున్నారు. అంటే ఒక బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన, ఇకపైన గౌడ సామాజిక వర్గం వాళ్ళు ఏదైనా ఇలాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినా కూడా అంటే కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులనే ఆహ్వానించాలా? జోగి రమేష్ అనే వ్యక్తిని గౌడ సంఘం కూడా బహిష్కరించాలా? ఇక చంద్రబాబు నాయుడిని గతంలో కించపరిచేలా మాట్లాడారనో, లేకుంటే ఆయన ఇంటి మీదకి దాడికి వెళ్ళారనో ఏదో కారణంతో ఇప్పుడు గౌడ సంఘం కూడా జోగి రమేష్ను బహిష్కరించాలా? జోగి రమేష్ను ప్రోగ్రాంకి పిలిస్తే ఇక టీడీపీ నాయకులు ఎవరు అక్కడికి వెళ్ళకూడదా? అంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఒక విధంగా ఆ నాయకుల్ని, మరి ముఖ్యంగా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకుల్ని ఇరుకున పెట్టేలాగా వ్యవహరిస్తోంది. దీనిపైన గౌడ సంఘం నాయకులు ఎలా స్పందిస్తారో, హక్కుల సంఘానికి సంబంధించిన నాయకులు వాళ్ళు జోగి రమేష్ను ఓన్ చేసుకుంటారా, లేకుంటే గౌడ సంఘం నాయకులు కూడా తెలుగుదేశం పార్టీకి ఏమైనా క్షమాపణలు చెప్పాల్సి ఉంటుందా?